సీక్రెట్స్ ఆఫ్ నంబర్ 7 కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన దేవేరులు అలమేలు మంగ మరియు బివి నాంచారి అమ్మలతో కలిసి ఉన్న అద్భుతమైన ప్రదేశం తిరుమల. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో ఉన్న శ్రీనివాసుడు కొలువై ఉన్న సప్తగిరులు అని చెప్తారు. ఆ 7 కొండలే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఈ 7 కొండలకి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క చరిత్ర ఉంది. సప్తగిరిలో మొదటిది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉండగా ఒకసారి వాయుదేవుడు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వస్తారు. అప్పుడు ఆదిశేషుడు అడ్డగిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతుంది. ఆ వాదన ఎటూ తేలకపోవడంతో స్వామి వారే డైరెక్ట్ గా దిగొస్తారు. వచ్చి ఆ ఇద్దరి మధ్య ఒక పరిష్కారాన్ని చెప్తారు. ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోమని అంటారు. మేరు పర్వతమైన ఆనంద శిఖరం శేషువు చేతిలో ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించాలి అని అంటారు. సరే, ఇంకా ఒప్పందం ప్రకారం ఆదిశేషువు మేరు పర్వతంలో ఒక భాగమైన ఆనంద శిఖరాన్ని చేతిలో ఉంచుకుంటారు. ఆ తర్వాత వాయుదేవుడు దాన్ని కదిలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కొద్దిసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడా అన్న కుతూహలంతో శేషుడు పడగ విప్పి చూడగా పట్టుపోయింది. క్షణమాత్ర కాలంలో వాయువు ఆ ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించుతాడు. దాన్నే ఇప్పుడు శేషాచలం అంటున్నామని మన భవిష్య పురాణం చెబుతుంది. రెండవది నీలాద్రి. స్వామి వారికి మొట్టమొదటిసారిగా తలనీలాలు సమర్పించింది నీలాంబరి దేవి. ఆమె పేరు మీదనే స్వామివారు తన 7 కొండల్లో ఒక కొండకి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అన్న మాట కూడా ఆమె పేరు మీదనే రూపుదిద్దుకుంది. తలనీలాలు ఇవ్వడం అనేది భక్తుల యొక్క అహంకారాన్ని తీసివేస్తుంది. మూడవది గరుడాద్రి. దాయాదులైన కద్రువపుత్రులు అంటే నాగులని సంహరించిన తరువాత గరుత్మంతుడు పాప ప్రక్షాళన కోసం విష్ణుమూర్తికి తపస్సు చేస్తారు. స్వామి ప్రత్యక్షమవగానే తను తిరిగి మళ్ళీ వైకుంఠం వెళ్లేందుకు వరం ఇవ్వమని ప్రార్థిస్తారు. దానికి స్వామి తనే 7 కొండల మీద వెలియనున్నానని, నువ్వు కూడా ఇక్కడే శిల రూపంలో ఉండమని ఆదేశిస్తారు. అదే గరుడాద్రి. నాలుగవది అంజనాద్రి. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న తరువాత అంజనాదేవికి చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. దాంతో ఆమె ఆకాశగంగా అంచున ఉన్న ఒక కొండ మీద ఏళ్ల తరబడి తపస్సు చేస్తారు. అప్పుడు వాయుదేవుడు వచ్చి తనకు ఒక ఫలాన్ని ప్రసాదిస్తారు. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మిస్తారు. అంజనాదేవి తపస్సు చేశారు కాబట్టి ఆ కొండకి అంజనాద్రి అని పేరు వచ్చింది. ఐదవది వృషభాద్రి. కృతాయుగంలో తిరుమలలోని తుమ్మూరు తీర్థంలో వృషభాద్రుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన తలను నరికి శివుడికి సమర్పించేవాడు. అతని తల నరికిన ప్రతిసారి ఒక కొత్త శిరస్సు పుట్టుకొని వచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమనగా తాను శివుడితోనే ద్వంద్వ యుద్ధం చేయాలనుందని అంటారు. చాలా కాలం వరకు జరిగిన ఆ ద్వంద్వ యుద్ధంలో వృషభాద్రుడు ఓడిపోతాడు. ప్రాణాలు విడిచే ముందు అక్కడ తనకు ముక్తి లభించడంతో అక్కడున్న కొండకి తన పేరు పెట్టాలని కోరుకుంటారు. అలా ఆ కొండ వృషభాద్రి అయింది. ఆరవది నారాయణాద్రి. విష్ణు దర్శనం కోసం తపస్సు చేయాలని సంకల్పించిన నారాయణ మహర్షికి తన తపస్సు భంగం కలగని ప్రదేశం ఎక్కడుందా అని చెప్పి బ్రహ్మదేవుని అడగ్గా అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశాన్ని చూపిస్తారు. అక్కడ స్వామివారి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి ఎక్కడ తన తపస్సు ఆచరించాడో ఆ స్థలానికి తన పేరే పెట్టాలని కోరుకుంటారు. ఆ విధంగా ఈ కొండకు నారాయణాద్రి అని పేరు వచ్చింది. ఏడవది వెంకటాద్రి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమలగిరి. అలా వైకుంఠం నుండి గరుత్మంతుడు స్వామివారి కోసం తెచ్చిన క్రీడాస్థలం క్రీడాద్రి అని భవిష్య పురాణం చెబుతోంది. వేం అంటే పాపాలు అని, కట అంటే హరించిపోతాయి అని. స్వామివారి సమక్షంలో ఉన్న పాపాలన్నీ కూడా హరించిపోతాయని అర్థం. అందుకనే ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. 7 అనేది నార్మల్ గా చాలా మ్యాజికల్ నెంబర్. ఇంకా చాలా చోట్ల రిసెంబుల్ అవుతుంది. అవేంటో చూద్దాం. సూర్యవాహనంలో ఏకచక్ర రథాన్ని నడిపేది 7 గుర్రాలు. వాటి పేర్లు గాయత్రి, బృహతి, ఉషని, జగతి, త్రిష్టుభ, అనుష్టుభ, పంక్తి. రెయిన్బో ఫామ్ అయ్యేది కూడా 7 కలర్స్ తోనే. విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. నెక్స్ట్ సప్తస్వరాలు. సంగీతం మొదలైంది కూడా సప్తస్వరాలతోనే. సా రే గా మా పా దా ని. షడ్జమం రిషభం, గాంధరం మధ్యమం, పంచమం దైవతం, నిషదం. నెక్స్ట్ 7 చక్రాలు. హిందువుల ప్రకారం మనిషి శరీరం 7 చక్రాలతో వర్ణిస్తారు. వాటి పేర్లు మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహట, విశుద్ధ, అజ్ఞ, సహస్రార. నెక్స్ట్ మన దేశంలో ప్రవహించే 7 నదులు.
గంగా, యమున, సరస్వతి, నర్మదా, కావేరి, గోదావరి, క్షిప్ర. నెక్స్ట్, హిందూ పురాణాల ప్రకారం మనకి 7 లోకాలున్నాయి. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం. అలానే ఋషుల్ని కూడా సప్త ఋషులు అంటారు. వాళ్ళ పేర్లు కశ్యప, ఆత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదాగ్ని, భరద్వాజ. నెక్స్ట్, 7 days a week. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. వరల్డ్ వండర్స్ ని కూడా 7 గానే కౌంట్ చేస్తారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, చికెన్ ఇట్జా, క్రైస్ట్ ద రిడీమర్, మాచు పిచు, పెట్రా, తాజ్ మహల్, కొలోజియం. నెక్స్ట్, బేసిక్ రోమన్ న్యూమరల్స్ కూడా 7. 1 అంటే I, 5 అంటే V, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. నెక్స్ట్, హిందూ మ్యారేజెస్ లో కూడా ఫస్ట్ 7 స్టెప్స్ చేపిస్తారు. 7 అడుగులు. ఫస్ట్ స్టెప్ అన్నవృద్ధి, సెకండ్ స్టెప్ బలవృద్ధి, థర్డ్ స్టెప్ ధనవృద్ధి, ఫోర్త్ స్టెప్ సుఖవృద్ధి, ఫిఫ్త్ స్టెప్ ప్రజాపాలన వృద్ధి, సిక్స్త్ స్టెప్ దాంపత్య జీవితం, సెవెంత్ స్టెప్ సంతాన సమృద్ధి. తర్వాత యోగాలో కూడా 7 ముద్రలు ఉంటాయి. అంజలి, జ్ఞాన, బుద్ధి, ప్రాణ, సూర్య, అపన, వాయు. ఇలా 7 అన్న నంబర్ ని చాలా ఆధ్యాత్మిక మరియు పవిత్ర నంబర్ గా గుర్తిస్తారు. ఈ నంబర్ జ్ఞానానికి మరియు జ్ఞానాన్ని వెతకడంలో టైఅప్ అయి ఉంటుంది. ఆత్మ పరిశీలన, సత్యం కోసం చెప్పుకునే ఒక నంబర్ ఈ 7. లోతైన అర్థాలు తెలుసుకోవడం ఇంకా నాలెడ్జ్ తో చాలా డీప్ గా టైఅప్ అయి ఉండడం ఈ నంబర్ 7 యొక్క స్పెషాలిటీ. బోత్ డివైన్ విజ్డమ్ అండ్ ఇన్నర్ నాలెడ్జ్ కి ఒక సింబల్ ఈ నంబర్ 7 అని చెప్పొచ్చు. యూనివర్స్ లో ఉన్న సీక్రెట్స్ ని అర్థం చేసుకోవడానికి 7 అన్న నంబర్ చాలా ఇంపార్టెంట్. Number 7 is a symbol of completion and perfection. It's a bridge between God and earth. ఈ 7 అనేది లక్కీ నంబర్ గా చెప్పుకోవచ్చు. ఇంకా చివరిగా ఇండియాస్ బెస్ట్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నంబర్ కూడా 7. Finally, number 7 is a path to spiritual enlightenment, wisdom, knowledge and deeper connection to spirituality. So this is about the interesting and surprising number 7. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Stay tuned.